హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. దెయ్యాలతో వ్యాపారం. ఒక గ్రామంలో ఒక పేద రైతుకి ఇద్దరు కొడుకులు ఉండేవారు. పెద్దవాడు రామన్న, చిన్నవాడు వీరన్న. రామన్న కలిగిన ఇంటి పిల్లను చేసుకోవటం చేత అతనికి కొంతవరకు జరుగుబాటు అవుతూ వచ్చింది. కానీ వీరన్న బొత్తిగా పేదింటి పిల్లని చేసుకున్నాడు. భార్య తరఫున అతనికి చిల్లి గవ్వ కూడా రాలేదు. అందుచేత అతనికి పూట గడవడం చాలా కష్టమైంది. తన భార్య సలహా మీద వీరన్న పప్పులు, బొరుగులు, జంతికలు, మిఠాయి ఉండలు లాంటి చిరుతిండి పదార్థాలు ఇంట్లో తయారు చేయించి గంపలో పెట్టుకుని సమీపంలో ఉండే బస్తీకి వెళ్ళి వాటిని అమ్మి డబ్బు తీసుకుని వచ్చి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున వీరన్న గంపలు తీసుకుపోయిన సగంకి సగం అమ్ముడవకపోవడంతో ఆ రోజు ఏదో పండగ. బస్తీలో వాళ్ళందరూ ఇళ్లలోనే ఉండి పిండి వంటలు చేసుకుని ఉండటం చేత వీరన్న తెచ్చిన సరుకులకు గిరాకీ లేకపోయింది. చీకటి పడిన దాకా బస్తీలోనే ఉండి అమ్ముడు కాని సరుకు నెత్తిన పెట్టుకుని వీరన్న ఇంటి ముఖం పట్టాడు. అతను తన గ్రామం వెలుపల ఉన్న శ్మశానానికి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆ చీకట్లో ఏవో అస్పష్టమైన ఆకారాలు కదులుతుండటం చూసి అవి దయ్యాలై ఉంటాయని వీరన్న గ్రహించాడు. అయితే వీరన్న చాలా ధైర్యం గలవాడు. అందుచేత అతను ఒక చెట్టు కింద గంపను దించి కూర్చుని పెద్దగా గొంతెత్తి పప్పులు, బొరుగులు, పొంగరాలు, జంతికలు అని దెయ్యాలను ఆకర్షించటానికి కేక పెట్టాడు. వెంటనే దెయ్యాలు అతని చుట్టూ మూగి మాకిస్తావా అని అడిగాయి. మీకోసమే తెచ్చాను, తినండి అన్నాడు వీరన్న. దయ్యాలు అతని గంపలో చేతులు పెట్టి మిగిలిపోయిన సరకంతా తినేసి భలేగా ఉన్నాయి, రోజు ఇటువంటి తినుబండారాలు పట్టుకురారాదా అని అడిగాయి. మీరు తింటానానాలే కానీ ఎందుకు పట్టుకురాను అన్నాడు వీరన్న. అతను ఆ పూటకి ఖాళీ గంపతో ఇంటికి పోయి ఇక నుంచి నేను దయ్యాలతో వ్యాపారం చేయబోతున్నాను, వాటిని మంచి చేసుకుంటే ఎంత లాభమైనా ఉంటుంది అని భార్యతో అన్నాడు. వీరన్న భార్య ఏమీ అభ్యంతరం చెప్పలేదు. మర్నాడు ఆమె గంప నిండా చిరుతిళ్ళు నింపింది. బాగా చీకటి పడేదాకా ఆగి వీరన్న ఆ గంపను నెత్తిన పెట్టుకుని శ్మశానానికి వెళ్ళాడు. దయ్యాలు అతను చుట్టూ మూగి క్షణంలో గంప ఖాళీ చేసేశాయి. అప్పుడు వీరన్న వాటితో, చూడండి తమ్ముళ్ళు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి అంటే డబ్బు తీసుకుని ఈ వస్తువులు అమ్ముతూ ఉంటాను. మీరు కూడా నాకు డబ్బు ఇస్తూ ఉన్నట్లయితే మీకు ఫలహారాలు తెచ్చి పెట్టగలను, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు. నీకు డబ్బులే కదా కావాలి, ఇక్కడే ఉండు అంటూ దయ్యాలు చెల్లా చెదురుగా ఏటో వెళ్ళిపోయి కొద్దిసేపట్లో డబ్బులు తెచ్చి గంప నిండా పోసాయి. పోసి నువ్వు మాత్రం రోజు వస్తుండాలి, నీకోసం రోజు ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పాయి. వీరన్న వాటితో సరేనని చెప్పి గంప నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళాడు. గంపలో ఉన్న డబ్బంతా చూసి అతని భార్య సంతోషం పట్టలేక, ఓయమ్మో ఇంత డబ్బే అన్నది. నేను చెప్పలేదా, దెయ్యాలతో వ్యాపారం అంటే ఏమనుకుంటున్నావు, ఇక మనం ఏ పని చేయకుండా బతుకున్నంత కాలం కాలు మీద కాలు వేసుకొని రాజాగా బతకచ్చు, ఈ దెబ్బతో మన దరిద్రం తీరిపోతుంది అన్నాడు వీరన్న. తన తమ్ముడు అకస్మాత్తుగా ధనవంతుడు ఎలా అయిపోయాడు? పొలాలు పశువులు కొనటం చూసి రామన్న నిర్ఘాంతపోయాడు. అతను వీరన్న ఇంటికి వచ్చి ఒక్కసారిగా ఇంత డబ్బు నీకెక్కడిదిరా, నీ రహస్యం ఏమిటో కాస్త నాకు కూడా చెప్తావా అని అడిగాడు. వీరన్న రామన్నతో జరిగిందంతా వివరంగా చెప్పాడు. దయ్యాలతో వ్యాపారం బాగుందిరా, నేను కూడా ఆ పని చేసి నీలా ఇంత డబ్బు సంపాదిస్తానుండు అన్నాడు రామన్న సంతోషంగా. ఆ రాత్రి అతడు కూడా ఒక గంప నిండా చిరుతిళ్ళు నింపుకొని శ్మశానానికి బయలుదేరిపోయాడు. అన్నకు తగినంత ధైర్యం ఉంటుందో లేదోనని వీరన్నకు అనుమానం కలిగింది. అవసరమైతే దయ్యాలను హడలగొట్టడానికి కూడా అతను ఒక ఎత్తు ఆలోచించాడు. అన్న శ్మశానానికి బయలుదేరిన కొద్దిసేపటికి వీరన్న కూడా ఇంత చమురు అగ్గిపెట్టె తీసుకుని శ్మశానానికి బయలుదేరాడు. శ్మశానానికి దగ్గరలో ముళ్ళ కంప ఉంటే అందులో చమురు చల్లాడు. ఈ లోపల రామన్న శ్మశానం చేరుకున్నాడు. అతను రాగానే దయ్యాలు అతను చుట్టుముట్టి, రోజు వస్తానని మాట ఇచ్చి ఏమైపోయావు అంటూ రామన్నను కోపం కొద్దీ రకరకాల హింసించసాగాయి. ఆ సమయంలో వీరన్న పరిగెత్తుకుంటూ వచ్చి, అతన్నేమీ చేయకండి, ముందు మీకు తినుబండారాలు పెట్టినది అతను కాదు నేను అన్నాడు. దయ్యాలు రామన్నను వదిలి వీరన్నను చుట్టుముట్టి, అయితే నువ్వు రోజు ఎందుకు రావడం లేదు అని అడిగాయి. ఇంతేనా మీకు తెలిసింది, నేను రోజు వస్తూనే ఉన్నాను, మధ్యదారిలో ఇంకేవో దయ్యాలు అడ్డుపడి నేను తెచ్చిన సరుకంతా తిన్నాయి, నేనేం చేసేది అన్నాడు వీరన్న. అదా సంగతి, ఏవవి మాకు చూపించు, వాటి అంతు తేలుస్తాం అన్నాయి దయ్యాలు. రండి అంటూ వీరన్న దయ్యాలను తాను ముందుగా చమురు చల్లిన కంప దగ్గరికి తీసుకుపోయి, ఇందులో ఉన్నాయి అన్నాడు. దయ్యాలు ముందు వెనక చూడకుండా కంపలోకి దూకాయి. మరుక్షణమే వీరన్న నిప్పు పుల్ల వెలిగించి కంప అంటించాడు. అతను చల్లిన చమురు మూలంగా కంపంతా ఒక్కసారిగా బగ్గున మండింది.
ఆ అదురుతో దయ్యాలు ఆ ఛాయలకు ఎక్కడా లేకుండా పారిపోయాయి. అటు తర్వాత శ్మశానంలో కూడా ఎవరికీ అవి కనిపించలేదు. ఊరికి దయ్యాల బెడద వదిలిపోయింది. వీరన్న తన అన్నను ఇంటికి తీసుకుపోయి, పర్లేదులే అన్న, మన ఇద్దరి ఆస్తులు కలుపుకుంటే మన జీవితాలు హాయిగా వెళ్ళిపోతాయి అన్నాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి జీవించి తాము సుఖంగా బతకటమే కాక కొద్ది కాలంలోనే తమ సంపదను కూడా చాలా రెట్టింపుగా పెంచుకున్నారు. సుల్తాన్ తీర్పు. అరేబియాలో ఒక నగరాన్ని ఒక సుల్తాన్ పాలించేవాడు. ఆ నగరంలో హాసన్ అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతడు చాలా అందగాడు, గొప్ప గాయకుడు కూడాను. అతను జమీలా అనే ఒక పేద పిల్లను ప్రేమించాడు. ఆమె కూడా చాలా గొప్ప సౌందర్యవతి. జమీలా సౌందర్యం చూసి ముగ్ధుడే ఒక అమీరు ఆమెను పెళ్లాడగోరి మధ్యవర్తులను పంపాడు. కానీ జమీలా తాను హాసన్ను తప్ప మరెవరిని పెళ్లాడనని ఆ మీరుకు కబురు పంపించింది. ఆ మీరు జవాన్లు తన ధనంతో వశపరుచుకోలేక ఒకనాటి రాత్రి తన జవాన్ను పంపి ఆమెను ఇంటి నుండి బలాత్కరంగా తన ఇంటికి తెప్పించుకున్నాడు. ఆ వార్త తెలుస్తూనే హాసన్ సుల్తాన్ గారి భవనానికి వెళ్ళి తక్షణమే సుల్తాన్ గారి దర్శనం కావాలని ద్వారరక్షకులకు చెప్పాడు. సుల్తాన్ గారు పడుకుని నిద్రపోయే సమయమని, మర్నాడు ఉదయం రమ్మని ద్వారపాలకులు హాసన్తో అన్నారు. తెల్లవారే లోపల నాకు తీరని అన్యాయం జరిగిపోతుంది అన్నాడు హాసన్ ఆందోళన కనబరుస్తూ. దానికి మేమేం చేయగలం? ఇప్పుడు సుల్తాన్ గారిని పలకరిస్తే పీకలు తెగిపోతాయి అన్నాడు ద్వారరక్షకులు. ఏమి చేయటానికి హాసన్కు పాలుపోలేదు. అతను తన శ్రావ్యమైన కంఠమెత్తి దీనంగా పాడసాగాడు. నిద్ర పట్టక ఆ కోట ఈ కోట పడుతున్న సుల్తాన్కు హాసన్ సంగీతం అమృతవర్షంలాగా చెవుల పడింది. ఆయన తన నౌకర్ను పిలిపించి ఆ పాడే మనిషిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. నౌకర్లు హాసన్ని లోపలికి పిలుచుకుపోయి సుల్తాన్ ఎదుట హాజరు పెట్టారు. హాసన్తో సుల్తాను, నీ గాత్రం చాలా బాగుంది. తెల్లవార్లు నాకు పాట పాడి వినిపించు, నీ కోరిక తీరుస్తాను అన్నాడు. నేను పాట పాడటానికి రాలేదు హుజూర్, న్యాయం కోసం వచ్చాను. నన్ను ప్రేమించే పిల్లను ఒక అమీర్ బలాత్కరంగా తీసుకుపోయాడు. తమరు అడ్డుపడకపోతే ఆయన ఆమెను పెళ్లాడేస్తాడు. ఆమె మరొకటి భార్య అయిపోతే నా జీవితం ఎడారైపోతోంది. నేను వెర్రివాణ్ణైపోతాను అని హాసన్ ఆక్రోశించాడు. సుల్తాన్ కొంచెం ఆలోచించి, నువ్వు తెల్లవారిందాకా నాకు పాట వినిపించు, రేపు నీకు పూర్తి న్యాయం చేకూరుస్తాను అన్నాడు. హాసన్ బరువెక్కిన గుండెతో కరణరసం ఉట్టిపడేటట్టు తెల్లవార్లు పాటడు పాడాడు. తెల్లవారిపోయింది. సుల్తాన్ తన భటులను పిలిచి పలానా అమీర్ను వెంటనే పట్టుకురండి అని పంపాడు. అమీర్ భటుల వెంట వచ్చి సుల్తాన్కు సలాములు చేశాడు. నువ్వు నిన్న రాత్రి జమీలా అనే పిల్లను బలాత్కరంగా నీ ఇంటికి చేర్చావట, అది నిజమైతే నిన్ను తీవ్రంగా శిక్షించవలసి ఉంటుంది అన్నాడు సుల్తాన్. హుజూర్, ఇంతకుముందే కాజీ వచ్చి మా ఇద్దరికి వివాహం జరిపించారు. వివాహానంతరం మేమంతా విందులో ఉండగా తమ భటులు వచ్చి నన్ను తీసుకువచ్చారు. పెళ్లి విందు ఇంకా పూర్తి కాలేదు అన్నాడు అమీర్. సుల్తాన్ కళ్ళెర్రజేసి, నువ్వు జమీలాను బలాత్కరంగా ఎత్తుకుపోవటమే గాక ఆమె సమ్మతి లేకుండా పెళ్లి కూడా చేసుకున్నావా? నీకు మరణదండన విధిస్తున్నాను అని తన భటులతో, ఈ దుర్మార్గుడిని వెంటనే మరణశిక్ష ఇమ్మని వలీతో చెప్పండి అన్నాడు. భటులు అమీర్ను పట్టుకుపోయారు. ఇదంతా హాసన్కు చాలా బాధ కలిగించింది. అతను సుల్తాన్తో, హుజూర్, తమరు అప్పుడే అడ్డుపడి ఉంటే ఈ వివాహం తప్పేది కదా, తెల్లవారిందాకా ఎందుకు తత్సరం చేశారు అన్నాడు. సుల్తాన్ నవ్వి, హసన్, నువ్వు సజ్జనుడివి, ఆ అమీరు చాలా పెద్ద దుర్మార్గుడు. ఇలాంటి పనులెన్నో చేసి తన చేత అన్యాయం పొందిన వారి నోళ్లు డబ్బుతో కడుతూ వచ్చాడు. తెల్లవారే లోపుగా వాడు నీ జమీలాను పెళ్లాడతానని నాకు తెలుసు. అందువల్ల నీకు వచ్చిన నష్టమేమీ లేదు. అమీర్ చచ్చిపోయాక జమీలా వాడి ఆస్తికి అధికారిని అవుతుంది. మీరిద్దరూ పెళ్లాడటానికి నేను అనుమతి ఇస్తాను. ఆ తర్వాత నువ్వు నా ఆస్థాన గాయకుడిగా ఉండి ప్రేమ గీతాలు పాడుదు గాని అన్నాడు. తాను కోరిన దానికన్నా సుల్తాన్ హెచ్చు న్యాయమే చేశాడని హాసన్ అర్థం చేసుకున్నాడు. అమీర్ పొందే మరణశిక్షకు అచ్చంగా తన ఫిర్యాదే కారణం కాదని తెలిసి అతను కొంత ఊరట కూడా చెందాడు. చిలుక పలుకులు. ఒకానొక గ్రామంలో ముసలయ్య అనే రైతుండేవాడు. అతను ఒక చిలుకను అతి ముద్దుగా పెంచుతున్నాడు. ఒకనాటి సాయంకాలం ముసలయ్య పొలం నుండి వస్తున్నాడు. దారిలో అతనికి ఒక మేకపోతు కనిపించింది. ఆ మేకపోతు ముసలయ్య పొరుగున ఉండే కనకయ్యదే. అది 2-3 రోజులుగా కనిపించకపోవటం చేత కనకయ్య దానికోసం తెగ వెతుకుతున్నాడు. ముసలయ్య దాన్ని రహస్యంగా తన ఇంటికి తీసుకువచ్చి చంపేశాడు. దాన్ని మాంసం కొంత రాత్రి వడ్డించి మరికొంత మర్నాటికి ఉంచాడు. మిగిలిన మాంసం దగ్గర గ్రామాల్లో ఉండే తన బంధువులకు పంపే ఉద్దేశంతో దాచిపెట్టాడు. మేకపోతు చర్మం చుట్టి చారుగా భద్రంగా దాచాడు.
ఇదంతా పంజరంలో ఉన్న పెంపుడు చిలక చూస్తూనే ఉన్నది. ఇది జరిగిన మర్నాడే కనకయ్య ముసలయ్య ఇంటికి వచ్చి అది ఇది మాట్లాడుతూ తన మేకపోతు ఇంకా దొరకనే లేదని అన్నాడు. వెంటనే ముసలయ్య పెంచుకుంటున్న చిలక కనకయ్యతో ముసలయ్య కిందటి రాత్రి చేసిందంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది. కనకయ్య ముసలయ్యతో ఏమి అనక పోయేటప్పుడు ముసలయ్య ఇంటి చూరులతో మేక చర్మం దోపి ఉండటం కళ్ళారా చూశాడు. కనకయ్య తిన్నగా వెళ్ళి గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడని ముసలయ్య ఊహించి ఆ రాత్రి చిలక మీద ఒక డబ్బా బోర్లించి దాని మీద నీళ్లు బుటబుటగా చాలాసేపు పోశాడు. ముసలయ్య ఊహించినట్టే మర్నాడు గ్రామాధికారి నుంచి మనిషి వచ్చి ముసలయ్యను అతని చిలకను రమ్మంటున్నారని చెప్పాడు. ముసలయ్య చిలకతో సహా గ్రామాధికారి వద్దకు వెళ్ళాడు. గ్రామాధికారి చిలకను ప్రశ్నించి ముసలయ్య మేకపోతుని ఇంటికి తెచ్చి చంపటము, కొంత మాంసం వడ్డించటము, కొంత దాచటము, మేకపోతు చర్మాన్ని చూరలో దోపటము మొదలైన వివరాలన్నీ కనకయ్యకు చెప్పినట్టే చెప్పించాడు. ఈ విధంగా చిలక చేత సాక్ష్యం పలికించి న్యాయాధికారి ముసలయ్యతో ఇప్పుడైనా నువ్వు కనకయ్య మేకపోతుని కాజేసినట్టు ఒప్పుకుంటావా అన్నాడు. ముసలయ్య గ్రామాధికారితో దాని మాటలు నమ్మకండి బాబు, అది నోటికి వచ్చినట్టన్నీ అబద్ధాలు చెప్తుంది అని చిలకను నిన్న రాత్రి ఏం జరిగిందే అని అడిగాడు. నిన్న రాత్రి కటిక చీకటి, చాలాసేపు వాన కూడా పడింది అన్నది చిలుక. చూసారా బాబు, నిన్న రాత్రి పండు వెన్నెల కాస్తే చీకటిగా ఉందట, చాలాసేపు వాన కూడా కురిసిందట, ఒక్క చిన్న మబ్బు తుమ్మన్నా ఆకాశాన్న లేదే అన్నాడు ముసలయ్య న్యాయాధికారితో. చిలక అబద్ధాలు ఆడుతోందని నమ్మకం కుదిరి న్యాయాధికారి ముసలయ్యను నిర్దోషిగా ఎంచి పంపేశాడు. ఇంటికి వస్తూనే ముసలయ్య తన చిలకను వెళ్ళగొట్టేశాడు. అది అడవిలో ఉండే ఇతర చిలకలను చేరుకొని చిచ్చి మనుషులు చాలా పాపిష్టి వాళ్ళు అనమన్న మాటలే మనం అనాలి కానీ సొంతాన మనమేమీ మాట్లాడరాదు అని వాటితో కూడా చెప్పింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.